హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అపూర్వ భూమితో ఇలా అంటుంటుంది, నీ లవ్ మ్యారేజ్కి ఎటువంటి అడ్డంకులు రాకూడదు అనుకుంటుంటే గగన్కి ఈ ఆస్తి పైన ఎటువంటి ఆసక్తి లేదని, నీకు ఈ ఆస్తికి సంబంధం లేదని ఈ కాగితాలపై సంతకం పెట్టు అని అనిస్తుంది అపూర్వ. దాంతో భూమి కేపి ఇద్దరు షాక్ అవుతారు. అసలు ఏం జరిగిందంటే కోపంతో రగిలిపోతున్న అపూర్వ నీ గోరెంటాకు ఇలా అంటుంటుంది, ఈ డాక్యుమెంట్స్ ఏంటి అని అంటూనే ఇలా చెప్తూ ఉంటుంది. భూమికి మీరాకి నిజం చెప్పాలి అనిపిస్తే నీ పని అయిపోతుంది. అల్లుడు గారు కోమా నుండి బయటికి వస్తే నిన్ను పైనే చంపేస్తారు అని అంటూ ఉంటుంది గోరెంటాకు అపూర్వాని. అందుకే ఆ లోపే ఆస్తి మన చేతికి రావాలి, భూమి చేత సంతకం పెట్టించాలి అని అంటూ ఉంటుంది అపూర్వ. అందుకేనా ఈ డాక్యుమెంట్స్ తెప్పించింది అని అంటూ ఉంటుంది గోరెంటాకు. జరిగిందంతా తలుచుకొని వెకిలిగా నవ్వుతూ ఉంటుంది అపూర్వ. సంతకం పెట్టు, నీకు ఈ ఆస్తికి సంబంధం లేదని సంతకం పెట్టి గగన్ని పెళ్లి చేసుకుంటావో వాడితో ఊరేగుతావో నీ ఇష్టం అని అనేస్తుంది అపూర్వ. దాంతో కోపంతో రగిలిపోతున్న భూమి, ఆహా ఇప్పుడు నేను సంతకం పెడితే మా మామయ్య కుటుంబాన్నే కాకుండా నువ్వు మా నాన్నని కూడా కేర్ చేయవు, అసలు మా నాన్నని కూడా నువ్వు చూసుకో, ఇంట్లో నుండి అందరినీ గెంటేస్తావు, నాకు తెలీదా నీ విషయం? అయినా మామయ్య కుటుంబాన్ని నాన్నని చూసుకోవడం నాకు పెద్ద పని కాదు, అయినా నేను అలా చెయ్యను, ఆస్తి పగ్గాలు నీ చేతికి రానివ్వను. ఎందుకో తెలుసా, ఇదంతా మా అమ్మ ఆస్తి, మా అమ్మ వెళ్ళిపోయే ముందు తనకి కొన్ని ఆశయాలున్నాయి కాబట్టి అవి నేను నెరవేర్చాలి, వాటి కోసమైనా నాకు ఈ ఆస్తి కావాలి, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డాక్యుమెంట్స్ పైన సంతకం పెట్టను అని అనేస్తుంది భూమి. దాంతో పెళ్ళి ఎలా జరుగుతుందో కూడా నేను చూస్తా, నువ్వు గుండెలు అవిషేలా ఏడ్చేలా చేస్తా అని అపూర్వ అంటుంటుంది. అదే చూద్దాం అని భూమి ఛాలెంజ్ చేస్తుంది. నైని శరత్చంద్ర గెస్ట్ హౌస్ వాచ్మెన్ని పిలిపిస్తుంది. ఏంటి మేడం అని అడగ్గా, నిన్ను ఇంట్రాగేషన్ చేయాలి, సెల్లోకి పద అని అంటూ ఉండగా, నన్ను అరెస్ట్ చేస్తున్నారా అని భయపడుతూ ఉంటాడు అతను. లేదు, నీతో కొన్ని ప్రశ్నలు సమాధానాలు చెప్పించాలి అంతే, పద అని అపూర్వ మనిషి అయిన రాజు, అదే గగన్పై 10 లక్షలు సుపారీ తీసుకున్న వ్యక్తి ఉన్న సెల్లోకి తీసుకెళ్తుంది ఆ సీనుని నైని. ఇక చెప్పు, ఆ రోజు ఏం జరిగింది? శరత్చంద్ర గారి మర్డర్ జరిగిన రోజు నువ్వు గెస్ట్ హౌస్లోనే ఉన్నావా అని అడగ్గా, ఉన్నాను మేడం అని చెప్పేస్తాడు సీను. ఇక సీనుని భయపెట్టడానికి రాజు దగ్గరికి వెళ్ళి రాజుని లాఠీతో కొడుతూ, చెప్పరా చెప్పు, నీకు సుపారీ ఇచ్చింది ఎవరు అని అనగానే గగన్ గారు అని అంటుంటాడు రాజు. ఎన్ని లక్షలు రా అంటూ బాధేస్తూ ఉంటుంది నైని రాజుని. 10 లక్షలు మేడం అని అబద్ధం చెప్పేస్తూ ఉంటాడు రాజు. మళ్ళీ సీను దగ్గరికి వచ్చి, ఆ రోజు గెస్ట్ హౌస్కి ఎంతమంది వచ్చారో చెప్పు అని అనగానే 4 అని అబద్ధం చెప్పేస్తాడు సీను. అవునా అని అంటూ మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి సీనుని భయపెట్టేలా రాజుని కొడుతూ, చెప్పరా చెప్పు, నీకు నిజంగా సుపారీ ఇచ్చింది గగన్ గారేనా? మా ఎంక్వైరీలో వేరే వాళ్ళని తేలింది అని సీనుని భయపెట్టేలా రాజుని కొడుతూ ఉంటుంది నైని. ఇంతలో ఏంటి నేనే కొట్టాలా, అన్ని పనులు నేనే చూసుకోవాలా రాజేందర్ అని ఎస్ఐని అనగా, మేడం నేను కొడతాను, నేనున్నాను కదా అని అంటూ రాజుని బాధేస్తూ ఉంటాడు రాజేంద్ర. దాంతో సీను వణికిపోతూ ఉంటాడు. మేడం చెప్తాను 5 వచ్చారు, భూమి గారితో కలిపితే 6 వచ్చారు అని నిజం చెప్పేస్తాడు సీను. అసలు అక్కడ జరిగింది ఏంటో చెప్పు అని అనగానే, కేపీ గారు, చెర్రీ గారు, గగన్ గారు ఆ ముసుగు దొంగ వచ్చి వెళ్ళాక శరత్చంద్ర గారు నన్ను పిలిచారు, కొత్త సిమ్ కావాలి అన్నారు. అదృష్టం కొద్దీ మా అబ్బాయి ఆ రోజే సిమ్ తీసుకోవడంతో దాన్ని శరత్చంద్ర గారికి ఇచ్చాను. కాసేపట్లో అపూర్వ గారు వచ్చారు. ఆ తర్వాత అపూర్వ గారు గెస్ట్ హౌస్ నుండి వెళ్ళిపోవడం, కాసేపు సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేయమనడం, అంతే తెలుసు మేడం, నాకేమీ తెలీదు అని అంటూ నాకు కొన్ని డబ్బులు కూడా ఎక్కువగానే ఇచ్చారు, అందుకే ఇలా చెప్పాను మేడం అని సీను ఒప్పేసుకుంటాడు. దాంతో అలాగే వెళ్ళమని అంటుంది నైని.
ఆ తర్వాత ఇప్పుడు మేడం మనం అపూర్వ గారిని అరెస్ట్ చేయొచ్చు కదా అని అంటూ ఉండగా సీను వచ్చి వెళ్ళాడని మాత్రమే చెప్పాడు. అక్కడున్న రుజువులు శరత్చంద్ర గారిని చంపింది అపూర్వ గారని సీను చెప్పలేదు. కాబట్టి మనం ఈ రుజువులతో అరెస్ట్ చేయలేం అని అంటుంటుంది నైని. కానీ సీనుకి నిజం మొత్తం తెలుసు. అపూర్వాన్ని చంపడానికి బాటిల్తో శరత్చంద్ర వెళ్తుండగా అపూర్వ శరత్చంద్రాన్ని తోసేయడం, శరత్చంద్ర ఛాతిలో గాజు బాటిల్ కుచ్చుకోవడంతో అపూర్వ కుప్పకూలిపోవడం అంతా సీను చూసేస్తాడు. కానీ నైనికి నిజం చెప్పాడు. ఇంకా ఆధారాలు పట్టుకోవాలి, చూద్దాం అని అంటుంటుంది నైని. ఇక భూమి సంతకం పెట్టకపోవడంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ. అప్పుడే భూమి డ్రెస్లో ఉన్న నక్షత్ర రూమ్లోకి వెళ్ళడం వెనకాల నుండి గోరెంటాకు గమనించి ఇలా అంటూ ఉంటుంది, నీ ఉక్రోషం ఎలాగైనా తీర్చుకోవచ్చు. ఇప్పుడే భూమి రూమ్లోకి వెళ్ళింది, నేను వెళ్ళి ముసుగు వేసి 4 దెబ్బలు గుద్దుతాను, వస్తే నువ్వు కూడా రా అని అనగానే అలాగే అని సంబరపడుతుంది అపూర్వ. వెనకాల నుండి నక్షత్రాన్ని చూసి భూమి అనుకొని ముసుగు వేసి నక్షత్రాన్ని దబా దిబా బాధేస్తూ ఉంటుంది గోరెంటాకు. పక్క నుండి అపూర్వ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళంటే నీకు గౌరవం లేదా అని అంటూనే ఆ బెడ్షీట్ తీయగా నక్షత్రాన్ని చూసి షాక్ అవుతారు గోరెంటాకు అపూర్వ. గోరెంటాకు వెళ్ళి అపూర్వ వెనకాల దాక్కుంటుంది. నువ్వేంటమ్మా ఈ బట్టల్లో అని గోరెంటాకు ఆశ్చర్యపోతూ ఉండగా బావకి నచ్చడానికి ఈ డ్రెస్ వేసుకెళ్ళాను అని అంటుంటుంది నక్షత్ర. నిన్ను తన్నాడా అని గోరెంటాకు అంటుండగా లేదు తిట్టాడు అని అంటుంటుంది నక్షత్ర. ఇప్పుడు నేను తన్నానులే, బ్యాలెన్స్ అయిపోయింది అనగానే అపూర్వ ముఖం చిట్లిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గోరెంటాకు కూడా పరుగున వెళ్ళిపోతుంది. ఇక పైన వరండాలో నిలబడగా అప్పుడే గగన్ గడ్ కారు రావడం అపూర్వ గమనిస్తుంది. వీడెందుకు వస్తున్నాడు పిన్ని ఇప్పుడు అని అనగానే పెళ్ళి ఫిక్స్ అయింది కదా, అత్తారింటికి రావడం కామని అల్లుడు అని అంటుంటుంది గోరెంటాకు. మనం పెళ్ళి జరగనివ్వమని ఈరోజు తెగేసి చెప్పేయాలి అని అంటూ కిందికి వెళ్తుంది అపూర్వ. గగన్ లోపలికి ఎంటర్ అవుతుండగా అన్నయ్య అని బిందు ప్రేమగా పలకరిస్తూ ఉంటుంది. అప్పుడు బిందు అని మీరా కోపంగా అంటూ ఉంటుంది, అసలు నువ్వు ఇంటికి రావడానికి ఎవరివి, ఎందుకు వచ్చావు, ఈ ఇంటికి రావడానికి నీకు ఎంత ధైర్యం అని మీరా అంటుండగా చిన్నమ్మ ఒకరు రమ్మంటే రావడానికి వద్దంటే ఊకోవడానికి నాది ఆ క్యారెక్టర్ కాదు, నేను రావాలి అనుకుంటే వస్తాను అని అంటుంటాడు గగన్. ఎందుకు వచ్చావు అని మళ్ళీ మీరా అడగగానే ఇప్పుడు కరెక్ట్గా అడిగావు చిన్నమ్మ, నేను భూమితో పెళ్ళి అనౌన్స్ చేశానని మీ అందరికీ తెలుసు కదా, మీడియాలో కూడా వచ్చింది కదా, అప్పుడు నిశ్చితార్థం షాపింగ్స్ అన్నీ ఉంటాయి కదా, అందుకే భూమిని తీసుకెళ్ళడానికి వచ్చాను అని గగన్ అంటుంటాడు. నేను ఒప్పుకోను అని భూమి రాదని మీరా అరుస్తుండగా ఆ విషయం భూమిని చెప్పమనండి, నేను హ్యాపీగా వెళ్ళిపోతాను అని అంటుంటాడు గగన్. అప్పుడే భూమి నవ్వుకుంటూ అక్కడికి వస్తుంది. భూమి షాపింగ్కి వెళ్దామా అని గగన్ అడగగానే వెళ్దాం అని మీరాని చూస్తూ నవ్వుతూ చెప్తూ ఉంటుంది భూమి. అప్పుడు అపూర్వ పళ్ళు కొరుకుతూ, నేను చెప్పిన కండిషన్ నీకు గుర్తుంది కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. అప్పుడు గగన్ కండిషన్ పెట్టడానికి మీరెవరండి అని అంటుంటాడు అపూర్వని. అప్పుడు భూమి గగన్తో ఇలా అంటుంటుంది, ఏం లేదు గగన్ గారు, ఈ ఆస్తి అంతా మా అమ్మ పేరు మీద ఉంది కదా, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అంటే ఈ ఆస్తికి నాకు సంబంధం లేదని నేను సంతకం పెట్టాలంట అని భూమి అనగానే ఓహో ఆస్తి పగ్గాలన్నీ మీరు చేపట్టాలని భలే ప్లాన్ చేశారే, కానీ మా ఇద్దరి దగ్గర మీ పప్పులు ఉడకవు అని అంటుంటాడు గగన్. అంటే నువ్వు ఆస్తి కోసమే భూమిని పెళ్లి చేసుకుంటున్నావు కదా, అది ఒప్పుకో అని అంటూ ఉంటుంది అపూర్వ. అవును నిజమే అని గగన్ ఒప్పేసుకుంటాడు. దాంతో చెప్పానా అని అపూర్వ అంటుండగా మీరా భూమి ఇద్దరు షాక్ అవుతారు. ఈ విషయం నాటే కదా భూమి మనసుని మీరు విడిచేయాలి అనుకున్నారు, కానీ అది జీవితంలో సాధ్యపడదు అంటూ అపూర్వకి ట్విస్ట్ ఇస్తాడు గగన్. గగన్ మాటలకి షాక్ అవుతుంది అపూర్వ. నైని నిజాన్ని ఎలా తెలుసుకొని అపూర్వాని అరెస్ట్ చేపిస్తుందో, నిశ్చితార్థం పెళ్ళి ఎలా జరుగుతాయో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్